ఎవడైనా, ఎటువంటి పెద్దోడైనా చిన్నోడైనా, ఎటువంటి పెద్దగారైనా ఎవడైనా సరే ఆగవలసిందే. అంటే దాని అర్థం ఏంటండి? సంథింగ్ ఈ గాట్, ఏదో అతనిలో ఒక అధికారము ఉంది. అతను కనిపించడానికి గాలి ఎత్తు 33 కిలోమీటర్లో పడడానికి సిద్ధంగా ఉన్నా వాడు చేయి చాపితే అందరూ కూడా ఆగవలసిందంటే ఏదో ఒక అధికారము, వాడికి తెలియనటువంటి అధికారం వెనకాల అడుగుంది. ప్రతి క్రైస్తవునికి కూడా ఒక అధికారం అనేది దేవుడు అనుగ్రహించాడు. నీ వెనక ఏదో ఒక శక్తి ఉంది, నీ వెనక ఏదో ఒక అధికారం ఉంది. నువ్వు దానిని ఉపయోగించడం ప్రారంభించినట్లయితే Satan will not come to your door. హల్లెలూయా, హల్లెలూయా. సైతాను నీ యొక్క ద్వారం దగ్గరికి ఎంత మాత్రం కూడా ప్రవేశించదు. హల్లెలూయా. వాడు నిలబడి అలాగా పెడితే చాలండి, ఎటువంటి వాడైనా సర్రమని బ్రేక్ వేసి ఆ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగవలసిందే. దాటేమనుకో ఎన్ని రియల్స్ అండి ఫైన్? 1000 రియల్స్ అండి. అయ్యగారు పట్టి క్షణమంది వదలగొట్టేస్తారు అన్నమాట. ఏమాత్రం కూడా బడాయి కొంచెం బడాయి చూపించి చూమ్ అని వెళ్తారు అనుకోండి, ఆ బడాయి అంతా అక్కడ కిలమంతా దించేస్తారు అనమాట. 1000 రూపాయలు కట్టేది. కనుక వెనకాల ఏం జరుగుతుందో బాగా తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉంటారు అనమాట. సైతాను కూడా అంతే. బాగా ప్రార్థన చేసే వాళ్ళు ఇంటి దగ్గరికి రావాలంటే కొంచెం ఆలోచించి ప్లాన్ వేసుకుని కొంచెం మాస్టర్ ప్లాన్ తోటి వస్తారు. ప్రతి దినము, ప్రతి రాత్రి, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇంటికి రావాలంటే కొంచెం ఆలోచించి వస్తారు. అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అమ్మో ఈ తల్లి ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మ నాన్నగారి నుంచి చాలా విశ్వాసురాలు, మంచి బలమైనటువంటి ప్రార్థన జీవితం ఉంది కాబట్టి వెళ్ళి ఈమెను ఏమాత్రమైన కొంచెం శనుక్కున్నామా ఆకలి ఎంపకాయలు పడతాయి కాబట్టి ఇలాంటి ఇంటికి వెళ్ళకూడదు. కొంచెం ఆ లాక్ను ఆయన ఉన్నాడు కదా, వాడు కొంచెం అట్టుకుపోయాడు, వాడే కరెక్ట్ అయిన మనిషి, వాడి దగ్గరికి వెళ్ళాలని అక్కడికి వస్తాడనమాట. అక్కడికి వచ్చేటప్పటికి అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ పని ఆగిపోయేటప్పటికి ఇక్కడికి వస్తాడనమాట. ఇక్కడికి వచ్చి 1-2 లెంపకాయలు మనకు అందిస్తాడు అనమాట. అందించేటప్పటికి పాస్టర్ గారండి ఇంట్లో చాలా కష్టాలండి. ఏంటండి ఇంట్లో చాలా కష్టాలండి. ఏమైంది అని అంటే, మేమండి ఏం చేయలేదండి, సైతానికి చిన్న తలుపు తెరిచామండి. ఇంట్లో సైతానికి చిన్న తలుపు తెరిచాము, సైతాన్ వచ్చిందండి. అపవాదికి చోటు ఎప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇద్దరున్నా పర్లేదు, భార్య భర్త ఇద్దరైనా పర్లేదు, కుటుంబ ప్రార్థన చేయండి ఇంట్లో. సైతాన్ మీ యొక్క గృహం దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి ఒక వచనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4:4-5 వచ్చిన. చిన్నపిల్లలారా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినుడు. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు. సంబంధి కానివాడు మన మాట వినడు. చాలండి, థ్యాంక్ యూ. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, లోకమును మీరు జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మా చర్చలో ఒక దెయ్యం పట్టిన ఆడమ వచ్చింది. అప్పుడు నాకు స్టార్టింగ్ మినిస్ట్రీ అనమాట. ఈ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు వస్తే కొంచెం ఏడుతుంటూ ఉంటుంది అన్నమాట. మమ్మల్ని ఏడుతుంటారు. నేను అనుకుంటున్నాను, శుభ్రంగా వేరే పాత్ర ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ దగ్గర పంపిస్తే బెటర్, మన వల్ల అవ్వదని అనుకుంటున్నాను అనమాట. సరే అని చెప్పేసి అది దగ్గరికి వచ్చిన వెంటనే, బాబాయ్ నువ్వు దగ్గరకు రాకు అన్నాను. నేను అనుకున్నాను ఏమైంది అని అనుకున్నాను. కానీ నేను చిన్న ప్రార్థన చేశాను. ప్రభా, వెనక ఉండేవాడు నీవయ్యా, నీ వాక్యంలో నీవు ఎన్నో వాగ్దానాలు చేసావు కాబట్టి నీవు ఇప్పుడు ఈ యొక్క సమయంలో నీకు దూతని ఇక్కడికి పంపించినాయనని చెప్పి ప్రార్థన చేశాను. ఆ దెయ్యం అక్కడికి వచ్చి నిలబడి ఏమన్నా తెలుసండి, నువ్వు చేయి కాపకయ్యా నా మీద. ఏ అనంటే, నీ వెనక ఆ పక్కన ఈ పక్కన నీ భుజం మీద చేసి నీ పక్కన ఇద్దరు ఎవరో నిలబట్ట ఉన్నారు చూసావు, అదిగో ఆ పరలోకం నుంచి వచ్చారు చూడు, వాళ్ళు నిలబడటం వల్ల నువ్వు నా మీద చేయి పెట్టావు అనుకో, నాకు కరెంటు షాక్ తగినట్టు ఉండదు, నువ్వు దగ్గరకు రాకు అని అన్నది అనమాట. దేవుని స్తోత్రం. నాకు ఏం నాకు బలం వచ్చేసింది. ప్రైజ్లో హల్లెలూయా. చూసారా, నీకు తెలియకుండానే దేవుడు ఏదో ఒక మేలు నీ వెనకనే ఉచిత
శక్తి నీ వెనకనే 100 భయపడకండి. మీకు కుటుంబాల్లో ఏదైనా సైతాన్ని గలిబిలి చేస్తుంటే మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఏమని చెప్పాలి తెలుసా? సైతాన్ నా యొక్క కుటుంబంలో, నా యొక్క భర్త జీవితంలో, నా యొక్క తండ్రి జీవితంలో, లేక నా యొక్క కుటుంబంలో నువ్వెన్నో కార్యాలు ఎంతవరకు చేసావు, ఎక్కడ మీద చేయడానికి మాత్రం కూడా వీలేదు. ఎక్కడ 2-3 నానాలను కూడి దేవుడు బంధిస్తాడు, పరలోకమందును బంధించబడి చెప్పి అన్నాడు కనుక యేసునామములో నేను బంధిస్తున్నాను, నీ కార్యాలను యేసునామములో బంధిస్తున్నాను నువ్వు చెప్పిన వెంటనే అది జరుగుతుంది అంతే. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేనిని విప్పుతారు అది పరలోకమందును కూడా విప్పబడి అన్నాడు కాబట్టి అది జరుగుతుంది అంతే. డోంట్ డౌట్ ఇట్, బట్ గాడ్ విల్ షూర్లీ డూ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టీవీ ఆన్ చేసేటప్పుడు రిమోట్ ఇక్కడ పెట్టుకుని నేను నొక్కితే బొమ్మ ఆడుతుందో లేదో అని ఎవరైనా మనిషి నొక్కుతారండి దాన్ని. నేను ఇది నొక్కితే వస్తుందో రాదని ఎవరికైనా డౌట్ ఉంటుందా? ఎవ్వరికీ ఉండదు. అందులో మనకు మాత్రం అసలు డౌట్ ఉండదు. రిమోట్ తీసుకుని ఎలా నొక్కుతావు అనమాట. అంటే నేను నొక్కినండి అక్కడ బొమ్మ ఆడిపోద్దని మన ధైర్యం. మరి యేసు ప్రభు యొక్క వాక్యంలోనికి వచ్చినప్పుడు ఆ ధైర్యం ఎందుకు ఉండదండి? నేను ప్రార్థన చేస్తే దేవుడు నా యొక్క ప్రార్థన ఆలకిస్తాడు అనే ధైర్యం ఎందుకు ఉండదు మనకి? హల్లెలూయా, హల్లెలూయా. అదే విశ్వాసం నీలో చిన్న విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. నమ్మండి యేసయ్య, యేసయ్య వాక్యాన్ని నమ్మండి. యేసయ్య వాక్యాన్ని అధికారంతో ఉపయోగించిన కార్యాలు జరుగుతాయి. అలాగే అదే 1 యోహాను పత్రిక 5:4-5 చదవండి. దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయించుదురు, లోకమును జయించిన
బిజీగా ఉన్నారు మాట్లాడుతున్నాం.
సరిపోతా బాబు డేవిడ్ ఒకసారి ఎలా తిను అది భలే ఉన్నావు ఇప్పుడు తింటాం దాంట్లో ప్లే చేసేటప్పుడు తీయాలి ఏమేసినప్పుడు మీరు వెళ్ళిపోతున్నారండి నాగేశ్వరరావు గారు జన్ ఆయన నీకు వచ్చాము నాగేశ్వరరావు గారు ఇలా పక్క వచ్చేయండి సరంజామా తీసుకెళ్ళి కొట్టుకుంటాం అక్కడ మొత్తం పాట కేసెట్ మైసూర్ పెట్టేసాను నేను 2 బ్యాగ్ అదే నేను కుదరదు అన్నాను కదా మెయిల్ వేసి నేను కుదరదు అందుకే మారి పెట్టుకుంటాను సార్ ఓకే ఇది బాగు చేయించారండి 500 వేలు అయింది అందుకే సాధారణంగా పోయిందండి ఇది సైడ్ స్క్రీన్ చాలా ట్రబుల్ పెట్టి వాడు అవుట్ ఆఫ్ ది వెయిట్ చేస్తాడు వాడు ఏదో సంథింగ్ ట్రిక్ చేసి ఇంకెవరితో ఇచ్చేసేసి బయట నేషనల్లో Arriba,
ఏం గుర్తుంటారు ఇందాక చేయబోయిన ఇప్పుడు పడ్డారు జాన్సన్ పడ్డాడు జాన్సన్ గారు పడ్డారు చేస్తున్నాను అంతర్జాతీయంగా నమ్మకం ఏమిస్తున్నాడు బాధిస్తున్నాం సైతాన్ని యవన బిడ్డలే మాత్రం కూడా బాధిస్తున్నాం ప్రభా ఈ యొక్క బిడ్డలు చదువుతుంటుందని విద్యాభ్యాసంలో కోరుకుని నడిపించండిగా అవన్నీ యొక్క కృపలను జ్ఞాపకం చేసుకోనండి ఆయన ఎప్పటికీ నాయన సొలమన్ రాజు జ్ఞానం ప్రభా ఈ లోకంలో తండ్రి మరి జాగ్రత్తగా జీవించడానికి కుటుంబాన్ని కృపను గ్రహించాను మీకు రక్తము కలిసే కోరికలు ప్రవేశించడానికి గ్రహించండి సమస్త ఘనత మహిమని ఆనాటి కృపను గ్రహించమని కొనవచ్చు సరే అండి మరణం నుండి తప్పించుడు యెహోవా వశమని మరణం నుండి తప్పించమని పొందన్నారు ప్రాణాపాయం నుండి తప్పించమని పొందన్నారు నీ కృప నీ శాశ్వతమైనటువంటి కృప శివులో ప్రభావాన్ని చూపించినటువంటి ఆయన కృప ఇతరులు మరొకసారి కుమ్మరించమని పొందన్నారు ఎప్పుడో కూడా కుమ్మరించండి లేకపోతే ప్రభావ ఆశీర్వాదం ప్రార్థన అమాత్రం కూడా మీరు పని ప్రార్థన చేసి మీరు మొత్తంగా సైతనాన్ని కలిపి వేస్తున్నాం జరిగి బంధిస్తుంది ఎవరిని దాన్ని కష్టపడి వేస్తున్నాం చికెన్లో వెజిటేరియన్ ఉన్నారండి ఉన్నారు
స్తోత్రములు తండ్రి దైవమా సన్నిధిలో ప్రభువా నీకు కృప మాకు అనుగ్రహించినాను సహోదరుల ఐక్యత కలిగి ఉండే అంత మేలు మనోహరమని మీరు సెలవించాలి ఈ యొక్క సన్నిధిలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి మీ యొక్క సేవలో మమ్మల్ని అందరినీ ఒకే తలములో ఉన్నటువంటి పనుల వల్ల మమ్మల్ని వాడుకున్నందుకు మీరు స్తోత్ర ఆయన నీకు బిడ్డలు ప్రభు నీ యొక్క కుమారుడు పేట్రాయి గారిని బట్టి నీకు వందనాలు ఆయన నీకు దాసుని పేరు పెట్టి పిలిచి చేయించినటువంటి పరిచయను బట్టి నీకు వందనాలు తన యొక్క తగ్గింపు జీవితం బట్టి నీకు స్తోత్రాలు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఇక్కడ అనేకులకు మాదిరికరముగా ఇంకా వాడుకోవడమని ప్రార్థన చేయించున్నాము అలాగే నాయన ప్రభు బాబు గారు కూడా నీకు స్తోత్రాలు స్తుతులు నాయన వారు మా ఏళ్ళ చేసినటువంటి ఉపకారం బట్టి నీకు వందనాలు నీకు కుమారుని కూడా ఉద్యోగంలో ఆశీర్వదించండి ప్రభు నీకు స్తోత్రాలు అలాగే జాన్సన్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు తండ్రి నీకు కుమారుని ఆశీర్వదించండి బలపరచండి నడిపించండి నాయన నీకు కుమారుని విషయంలో కూడా నీకు కృపని గ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు అలాగే ఇదిగో మరి ప్రభు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు తెలిసిన బంధువులు బాబు గారి కొరకు కూడా నీకు స్తోత్రాలు చేస్తున్నాం నీకు కుమారుని కూడా మీరు బలపరచండి అలాగే సంఘం అంతటిని బట్టి కూడా నీకు స్తోత్రాలు స్తుతున్నాయన ప్రతి ఒక్కరు చేసినటువంటి ఉపకారం బట్టి నీకు వందనాలు అంతేకాకుండా ప్రాముఖ్యంగా నాయన సంఘమునకు నాయన ప్రభు మూల కంబములుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం ఆయన సాతాను యొక్క శక్తులను అనగద్రొక్కి నాయన క్రీస్తు కొరకు జీవితం జీవించే అనేకులకు సువార్తను ప్రకటించేటటువంటి యోధులుగా సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి నీ యొక్క రాజ్యము కట్టడానికి ప్రభు నీకు వాడుకోవడం ప్రార్థన చేయించున్నామయ్యా ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చినటువంటి యొక్క కృప వాత్సల్యం కొరకు మరొకసారి నీకు స్తోత్రం చెల్లిస్తూ నా జర నేను ఏసైతే శ్రేష్టమైన నామంలో నిత్యలతో బ్రతిమలాడి ప్రార్థించి పడుకుంటున్నాం ప్రియ పర్వతండి సంపూర్ణ It's a great privilege to be with the people here in Qatar. The church is called Telugu Christian Fellowship. It is a great joy to meet all these people. Please keep praying for us, and also we are praying for the church. Thank you so much. Praise the Lord. God bless you.